గత 2 రోజులుగా నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాలు జరిగే ఎన్నికల సందర్భంగా తిరుగుతా ఉన్నా. ఎక్కడికి పోయినా ఎవరి మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, పేనెం మీద నుంచి పోయిలపడ్డం బిడ్డ, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది బిడ్డ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినా ఎండిన పంటలు, కాలిపోతున్న మోటార్లు, కరెంటు కోతలు, పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న ప్రభుత్వం బోనస్ మాట దేవుడరు కానీ ఇవాళ 40 కిలోల బస్తకు 3 కిలోలు 4 కిలోల కటింగ్తో ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో పిట్టగా మాట్లాడినట్టు అనేక హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. కానీ ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు చేసే పరిస్థితి లేదని చెప్పింది అని వాళ్ళు ఇలా వాపోతా ఉన్నారు. చివరికి ఇవాళ కూడా మీరు చూసిన నిన్నటి దాకా ఏ పార్టీని అయితే ఆకాశాన్ని ఎత్తిందో ఆంధ్రజ్యోతి పత్రిక, ఆ పత్రికలోనే ఇవాళ ఒక వార్త రాసింది. 6 నెలలుగా దవాఖానల్లో పనిచేసేటువంటి వాళ్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదని చెప్పే మాట, ఆ దవాఖానలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన మాట. ఇవాళ అదొక్క రంగమే కాదు, అన్నిట్లో కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ వసూళ్ల రాజ్యం, మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ. బ్రాండీ షాపుల దగ్గర వసూళ్లు, పని చేసుకుందామంటే వసూళ్ల రాజ్యం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని, పాత నైజాన్ని చేస్తూ ఉంది. అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. ఈ మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగకపోయిన బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారంలో రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం. ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకెవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇలా చదువుకున్న వాళ్ళుగా, ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో పనిచేస్తున్న వాళ్ళుగా, ఇలా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇలా డిగ్రీస్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తాం, ఇలా ప్రేమేంద్రనే గెలిపించుకుందామని చెప్పి బాధ్యత చెప్తున్నారు. నల్లగొండ పాత జిల్లాలో ఇవాళ అది ఆలేరు నుంచి మొదలుపెట్టి ఇక్కడ దేవరకొండ వరకు ఎక్కడ పోయినా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.